ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలపు సందేశాన్ని విందాం. మాటల గూర్చి యుద్ధము అనే దాని గురించి కొన్ని సత్యాలను మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనములో, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటీవల నిఘంటువు ప్రచురణకర్త మరియాం వెబ్స్టర్ ప్రతికూలతను ఎదుర్కోవలసి వచ్చింది. ఒక పదం అసభ్యముగాను హానికరముగాను ఉన్నందున దానిని తొలగించాలని వ్యతిరేక వర్గీయులు పట్టుపట్టినట్లు సంస్థ అధ్యక్షుడు ఎం. మోర్స్ చెప్పాడు. సంపాదకులు పదాలను రూపొందించుతారని, ఆ పదాలకు ఉండవలసిన అర్థాలను వారు నిర్ణయించారని అతడు తెలిపాడు. భాషలో ఉన్న పదాలని పట్టికగా వ్రాసి వాటికి అర్థాలను తెలపటమే నిఘంటువు పని. సమాజమే కొత్త కొత్త పదాలని రూపొందించుతుంది. నిఘంటువులోని అర్థాల గురించి జగడమాడకుండా మన సొంత పదాలని బాధ్యతాయుతంగా ఎంపిక చేసుకోవాలని మన చుట్టుపక్కల ఉన్నవారు, ప్రసార సారథి సంస్థల్లోనూ, వినోద కార్యక్రమాల సంస్థల్లోనూ, ఇతర చోట్ల ఉన్న ప్రజలు పదాలని వక్రీకరించినప్పుడు నిరసన తెలపాలని సూచించి మోర్స్ ముగించాడు. దేవుని దృష్టిలో మాటలు ఎంతో ముఖ్యమైనవి. మనం పలుకు వ్యర్థమైన ప్రతి మాట గురించి మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మనకు తీర్పు తీర్చబడుతుందని యేసు చెప్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక ఆ యొక్క 108 వచనాల్లో 15 వచనాలు నాలుకను మనం ఉపయోగించుకోవలసిన విధానం గురించి, మనం మాట్లాడవలసిన మాటల గురించి ఉపదేశించాయి. మనం నిజంగా మాట్లాడే మాటల గురించి యుద్ధం చేస్తూ ఉన్నాం. మన సొంత నెగటివ్లో కఠినమైన మరియు ప్రేమలేని మాటలను ఉపయోగించకుండా జాగ్రత్త పడదాం. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మన మాటలను పట్టించుకుంటున్నాడు కనుక మనం కూడా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, ఇది మనం పోరాడదగిన యుద్ధమే అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడు ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన వాడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసి అయినా, బోధకుడైనా, ఎంతో పేరు ప్రఖ్యాతులు కాంచిన వారైనప్పుడు కూడా వారు మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన వారైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి యొక్క సేవకులు, ఎంతో పేరు ప్రఖ్యాతులు కాంచిన సేవకులు ఒకరి మీద ఒకరు మాటల యుద్ధాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఇది మంచి తరుణము కాదని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అయితే ఎవరు ఏ మాటలైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ మాటలను బట్టి వారికి ఒకరోజు తీర్పు తీర్చబడుతుంది కనుక సేవకుడైనా, విశ్వాసి అయినా తన మాటలు, ప్రతి మాట, ఆ మాటకు ప్రతి ఒక్కరము కూడా లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం ఒక దినాన్ని అని ప్రతి ఒక్కరము కూడా గుర్తించవలసిన వారమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం నిజముగానే మాటల గురించి యుద్ధం చేస్తూ ఉన్నాం. మన సొంత నిఘంటువులో కఠినమైన మరియు ప్రేమలైన మాటలు ఉపయోగించకుండా జాగ్రత్త పడదామా? మరి ఈ ఉదయకాల సమయంలో మన మాట దేవునికి ఇష్టకరమైనదిగా ఉన్నట్లయితే మనం దీవించబడతాం. ఆ విధంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనను, మన కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. ఒక విలువైన ప్రాముఖ్యమైన మాట చెబుదాం. చక్కగా చెప్పబడిన మాటల్లో ఎన్నో అర్థాలు ఇమిడి ఉన్నాయి. మరొకసారి చెప్దామా? చక్కగా చెప్పబడిన మాటల్లో ఎన్నో అర్థాలు ఇమిడి ఉన్నాయి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రాల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సందేశాన్ని విన్నాం. మాటలను గూర్చిన యుద్ధము అనే దాని గురించి విన్నాం ప్రభువా.
గడుస్తున్న దినాల్లో అనేక మంది సేవకులు, విశ్వాసులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ దేవుని యొక్క తీర్పుకు లోనవుతూ ఉన్నారు తండ్రి. కానీ మీ మాటలు చక్కగా ఉండాలని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అటువంటి విలువైన మాటలు నీ కొరకు మాట్లాడే మంచి జ్ఞానాన్ని దయచేయమని ఈ ఉదయకాల సమయంలో మీరే దీవించమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్. థ్యాంక్ యూ.